నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో హై ప్రోటీన్ ఉండే పెసలతో హెల్తీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపిస్తానండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. బియ్యం కానీ రవ్వ కానీ వాడకుండా చేసుకుందామండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 1 కప్పు నిండా పెసలు వేసుకుంటున్నాను. మీరు ఒక గ్లాస్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం పెసలు తీసుకున్న కప్పుతోని 1 కప్పు నిండా మినపప్పు, 1 టీ స్పూను మెంతులు. ఇప్పుడు నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. 2 సార్లు బాగా కడుక్కొని నీళ్ళన్నీ వంచేసి పైకల్లా నీళ్ళు పోసుకొని ఒక 6-7 గంటల సేపు బాగా నానబెట్టుకోవాలండి. నేను అన్నీ ఒకే దాంట్లో నానబెట్టాను. మీరు వేరు వేరు పాత్రలైనా నానబెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇవి మళ్ళీ శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని ఇప్పుడు ఇవన్నీ పెద్ద మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, బాగా మెత్తగా ఉండాలి. బాగా ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇంకా కొంచెం ఉన్నాయండి పెసలు, మినపప్పు ఇదంతా. కానీ మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకొని ఇదే పిండిలోకి ఇదంతా కానీ అంతా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి అంతా మళ్ళీ కలుపుకోండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా కలిపేసుకొని పైన మూత పెట్టేసి ఒక ఓవర్ నైట్ అంతా పిండిని పులవనివ్వాలండి. పిండి ఉదయాన్నే చూపిస్తున్నా చూడండి, పిండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందో. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని మీకు టిఫిన్కి పిండి ఎంత అవసరమో అంత పిండి ఒక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండి మీద మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పిండిలో కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని 1 గ్లాసు నీళ్ళు పోసుకొని ఈ నీళ్ళు స్టవ్ మీద మరగనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్కి ఆయిల్ అయినా లేదా కొంచెం ఇలాగ వాటర్లో తడిపైనా తీసుకొని ఇప్పుడు ఈ పిండి ఈ ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలండి. మరి పైకల్లా ఎక్కువ పెట్టుకోకుండా కొంచెం పెట్టుకోవాలండి. మళ్ళీ అది ఉడికే లోపల బాగా ఉప్పుతాయి కాబట్టి నీళ్ళు మరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇడ్లీ ఉడికించుకోవాలండి. చూడండి, 15 నిమిషాలు అయింది. ఇడ్లీ కానీ తీసుకున్నాను. సాంబార్తో తింటున్నామండి. చట్నీతో అయినా పొడితో అయినా దేంట్లో అయినా కానీ చాలా రుచిగా ఉంటాయి. మెత్తగా ఉన్నాయండి ఇడ్లీలు కానీ. మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. 1 డ్రాప్ ఆయిల్ లేకుండా మనం తయారు చేసుకున్నామండి. ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కానీ ట్రై చేయండి. చూడు, ఆనియన్ దోశ తయారు చేసుకున్నామండి. ఇప్పుడు ఇదే పిండిలోకి కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం పిండి పలుచగా తయారు చేసుకోండి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ ఇలాగా వేసుకొని టిష్యూ పేపర్తో నీట్గా పెనాన్ని తుడుచుకొని ఇప్పుడు ఒక సగం ఆనియన్ కట్ చేసుకొని ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పెనం మీద గెంటితో పిండి వేసుకొని ఇలా గుండ్రంగా చక్కగా బాగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ ఇలా వేసుకొని ఇది కొంచెం తడి ఆరేటప్పుడు కొంచెం ఆనియన్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి, కొంచెం క్యారెట్ తురుము, అలాగే కొంచెం సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలండి, కొంచెం కరివేపాకు ముక్కలు, కొంచెం అండి జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. పైన ఇలా ప్లేట్ పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు, క్యారెట్ తురుము కాస్త మగ్గుతాయండి. తినేటప్పుడు రుచిగా ఉంటుంది. 2 పక్కల ఇలా దోశ తిప్పేసుకోవటమేనండి. ఆనియన్ దోశ రెడీ అయిపోయింది. గీ కారపొడి దోశ చూపిస్తానండి. ఇలా పిండి గరిటెతో వేసుకొని చక్కగా దోశ స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆ దోశ పిండి తడి ఆరేటప్పుడు ఇలా కారపొడి వేసుకోవాలండి. ఇలా దోశ మీదంతా ఇలా వేసుకొని ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి. ఈ దోశ చుట్టూరా దోశ మీద బాగా స్పైసీగా ఈ దోశ చాలా రుచిగా అనిపించిందండి. మాకైతే చాలా బాగుండింది. చూడండి, ఒక సైడ్ కాలిందంట రెండో సైడ్ తిప్పుకోవచ్చు, లేదా ఒక సైడ్ అయినా కాలనియచ్చు. ఇలా 2 సైడ్లు తిప్పుకొని ప్లేట్లో తీసుకోవటమేనండి.
గీ కారపొడి దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కొంచెం కారపొడి ఉంది కదా, ఇలా క్లాత్తో అయినా టిష్యూతో అయినా నీట్గా ప్యాన్ని శుభ్రం చేసుకొని ఇప్పుడు బాగా పల్చట దోశ చూపిస్తానండి. ఈ పిండిలో కానీ కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం పల్చగా చేసుకొని ఇప్పుడు పిండి వేసుకుంటున్నాను. ఈ పిండి కానీ ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇది చాలా పల్చగా ఉంటుంది. చాలామంది కొంచెం పల్చగా ఉండే దోశలు ఇష్టపడుతుంటారు. పేపర్ దోశ అంటారండి ఆ దోశలాగా. కొంచెం ఆయిల్ కానీ వేసుకొని ఈ సైడ్ బాగా కాలనివ్వాలి. దోశలు ఎక్కడ అంటుకోకుండా చక్కగా వస్తున్నాయండి. చూడండి ఎంత పల్చగా ఉందో దోశ. దోశ కానీ ఎర్రగా బాగుంది. ఇలా కాలిన తర్వాత 2 సైడ్లు తీసేసుకోవటమేనండి. 3 రకాల దోశలు చూపించానండి. ఆనియన్ దోశ అండి, చట్నీతో తింటుంటే చాలా రుచిగా ఉంది. మీరు కానీ ఈ పెసలతో ఈ ఆనియన్ దోశ తయారు చేసి చూడండి, మీకు కానీ చాలా బాగా నచ్చుతుంది. అల్లం, ఉల్లిపాయలు, జీలకర్ర ఈ ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి గీ కారపొడి దోశ అండి. చూస్తుంటేనే చాలా బాగుంది కదా, తింటుంటే ఇంకా చాలా రుచిగా ఉంది. ఈ కారపొడి దోశ కానీ ఉట్టిగా ఇలాగే తినేయచ్చు, లేదా చట్నీతో అయినా తినొచ్చు. చాలా రుచిగా ఉందండి, బాగా స్పైసీగా ఉంది. అలాగే చూడండి పేపర్ దోశ అండి. ఈ దోశ ఎంత పల్చగా ఉందో చూడండి. కొంచెం మందంగా కావాలన్నా చేసుకోవచ్చు, ఇలా పల్చగా కావాలన్నా చేసుకోవచ్చు. ఉట్టి బియ్యంతోనే కాదండి, ఇలా పెసలతో కూడా చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్తో గుంత పొంగనాలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చూడండి పిండి పొంగడాలకి ఎంత పిండి అవసరమో అంత తీసుకొని దాంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఒక ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని సగం క్యాప్సికమ్ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అంతా అల్లం తురుముకొని వేసానండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు క్యారెట్ తురుము వేసుకోవాలి. కొంచెం కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇవన్నీ పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. వంట సోడా కానీ వేయట్లేదు. ఇలా బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగైనా చేసి పెట్టొచ్చండి. పిండి కాస్త మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. మరి పలచగా ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడదు. ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు పొంగడాలు ప్యాన్ తీసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ గుంతల్లో కొంచెం ఇలా బ్రష్తో ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా మనం యూజ్ చేయలేదు. స్పూన్తో అయినా ఇలా బ్రష్తో అయినా ఇలా గుంటల్లో అంతా వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని పిండి ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకొని స్పూన్తో ఈ గుంతల్లో పిండి వేసుకోవాలండి. స్పూన్తో ముందుగా సైడ్ గుంతల్లో అంతా పిండి పెట్టుకోవాలండి. మధ్యలో కనిపెట్టామనుకోండి మధ్యలో హీట్ ఎక్కువ కాబట్టి మాడిపోతాయి. అందుకని ముందు సైడ్ అంతా పక్కలు పెట్టుకొని అప్పుడు మధ్యలో పెట్టుకోవాలి. చూడండి అన్ని గుంతల్లో ఇలా పెట్టుకొని పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల సేపు ఉడికించుకోవాలండి. చూడండి ఒక 5 నిమిషాల సేపు ఉడికించాను. మళ్ళీ ఎక్కువసేపు ఉండిస్తే మాడిపోతాయండి. ఇప్పుడు మాత్రం ఫస్ట్ మధ్యలో ఉండేవి తీసుకోవాలి, లేదంటే మధ్యలో మాడిపోతాయండి హీట్ ఎక్కువైపోయి. చూడండి మధ్యలోవి బాగా కాలిపోయాయి. ఇలా 2 సైడ్లు తిప్పేసుకోవాలండి. అన్నీ తిప్పేసుకొని ప్లేట్ పెట్టుకొని 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి 2 నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసేయండి. 2 పక్కల బాగా కాలిపోయాయి కదా. ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లో తీసేసుకోండి. మీకు ఇంకా పిండి ఉంటే సేమ్ ఇదే విధంగా గుంత పొంగనాలన్నీ చేసేసుకోండి. అన్నీ ప్లేట్లో తీసేసుకున్నాను. చట్నీతో అలాగే కొంచెం కారపొడితో ఎలా కావాలో అలా చేసుకొని ఇలా తింటుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. 1 కప్పు పెసలతో ఇన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు తయారు చేసుకోవచ్చు. మీరు కానీ ఈ ప్రోటీన్ ఉండే పెసలతో హెల్తీగా టేస్టీగా తయారు చేసుకొని తింటూ ఆరోగ్యంగా ఉండొచ్చండి. ఈ టిఫిన్స్లో మీకు ఏ టిఫిన్ అంటే
ఇష్టమో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆల్ని ఒత్తితే మేము పెట్టిన వీడియోస్ అలా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మా వీడియోస్ మీరు చూడవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.